ఎంతో గర్వకారణం. ఇంకా చేయవలసింది ఎంతో ఉంది. అందుకు మనం అందరం కూడా ముందుకు నడవాలని సహకరించాలని నేను కూడా మీకు సహకరిస్తామని తెలియజేసుకుంటూ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ప్రాజెక్ట్ డైరెక్టర్ సార్ అండ్ జ్యోతి మేడం గారు థ్యాంక్ యూ సార్. గత సంవత్సరం మాకు ఇంతకంటే ముందు 2022-23లో మాకు మ్యాన్ పవర్ వచ్చేసి ఏదైతే హెచ్ఆర్లు ఉందో 9 అవుట్రీచ్ వర్కర్స్ ఉన్నాయి. ఇప్పుడు మా యొక్క అలాగే పీరియడ్ 37 ఉన్నాయి, 50. ఇప్పుడు మా టోటల్ టీమ్ ఇంతకంటే ముందు 50 ఉండే 74కి వెళ్ళాము. అండ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ చాలా ఈవెంట్స్ చేసాము. దాంట్లో పర్టికులర్లీ బోనాలు కావచ్చు, రాఖీ ఫెస్టివల్ కావచ్చు, బతుకమ్మ ఫెస్టివల్ కావచ్చు, దానికి మాకు ప్రొవైడ్ చేసే 50 మందికి అవేర్నెస్ కల్పడం జరుగుతుంది. సార్ ఇలాగే మీ కోఆపరేషన్ ఉండాలని థ్యాంక్ యూ సార్. 49 మందితో వర్క్ చేస్తున్నాము. తర్వాత ఈ యొక్క 2023-2024 సంవత్సరంలో మనము క్యాండిడేట్ డే ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఒక క్యాండిడేట్ డే ప్రోగ్రామ్ HIV పాజిటివ్తో చనిపోయినారు. తర్వాత ఎవరితో వర్క్ చేయాలని వచ్చినప్పుడు ఒక మన స్నేహ ఆఫీస్ వాళ్ళని మనం పిలిచి FHW తర్వాత TG ట్రాన్స్జెండర్ వాళ్ళతోటి ఒక మీటింగ్ ఏర్పాటుని మనము PD సార్ గారు ఆఫీస్కి రావడం జరిగింది. తర్వాత కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఆ యొక్క ఒక ట్రాన్స్జెండర్స్కి మనము రైల్వే స్టేషన్లో ఏమైతే ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందుల సమస్యల గురించి ఆ యొక్క మీటింగ్లో మాట్లాడడం జరిగింది. తర్వాత యొక్క సంపూర్ణ సురక్ష HIV అవగాహన కార్యక్రమం శాఖ ప్రకారము మనము 78 మంది మొత్తం టోటల్ PLHA వాళ్ళు ఉన్నారు. HIV పాజిటివ్ వాళ్ళు రావడం జరిగింది. తర్వాత ఒక 17 మంది నోన్ పాజిటివ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క పాజిటివ్ వాళ్ళకి మామూలుగా అన్ని కమిషన్స్ చేసినాము. పోలీస్ వాళ్ళతోటి మన ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడి పోలీస్ విద్యాలయం వాళ్ళతోటి HIV గురించి అవేర్నెస్ క్యాంప్ కల్పించి వారితో టెస్టింగ్ అనేది చేయడం జరిగింది. తర్వాత సెక్స్ వర్కర్ రైజింగ్ ప్రోగ్రాము మనము మార్చి 6 ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి DRDPD కృష్ణ గారు, తర్వాత మన HRDలు శ్యామ్ సుందర్ లత గారు కూడా ఆ యొక్క కార్యక్రమానికి ఇక్కడ కౌన్సిలింగ్ సేవలు అందిస్తాము. మరియు న్యాయ సేవలు, మరి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే మహిళలు వాళ్ళ కొడుకులు కోడళ్ళు కానీ బిడ్డలు కానీ వదిలివేసి రోడ్ల పైన వదిలేస్తే అలాంటి వారికి కూడా మనం తీసుకొచ్చి షెల్టర్ అందించడము, వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్స్కి పంపించడం వల్ల చేస్తాము. మరియు పోక్సో కేసెస్ అంటే రేప్ కేసెస్, మైనర్ బాలికలకు ఎవరైతే అత్యాచారానికి గురైన బాలికలు ఉంటారో వాళ్ళకు కూడా మనం మెడికల్ సదుపాయం అందించి వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి వాళ్ళు కేసులు పెట్టడానికి వాళ్ళని మోటివేట్ చేసి వారికి కాంపన్సేషన్ కూడా ఇప్పించడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా మనము ఏప్రిల్ 2023 నుండి మార్చి 2024 వరకు 624 కేసెస్ వచ్చినాయండి. ఇందులో డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ 301 ఉన్నాయి, రేప్ కేసెస్ 14, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ 33 ఉన్నాయి, చైల్డ్ మ్యారేజ్ కేసెస్ 10, మిస్సింగ్ కేసెస్ 15 అండ్ అదర్ లవ్ అలాట్మెంట్, లవ్ మ్యారేజ్ అలాంటి కేసెస్ 13 ఉన్నాయి. డౌరీ హరాస్మెంట్ కేసెస్ 137 అండ్ అదర్ సీనియర్ మీడియట్ కేసెస్ అదర్ అలాంటివి 101 కేసెస్ ఉన్నాయండి. ఇలా 624 కేసెస్ అనేటివి సఖీ సెంటర్లో నమోదు కావడం జరిగింది. దీంట్లో మనము ఈ 624 కేసెస్లో 245 అండర్ ప్రాసెస్ ఉన్నాయి. అంటే ఒకసారి కౌన్సిలింగ్ జరిపించి ఇంకా ఫర్దర్గా కౌన్సిలింగ్ అవసరం ఉన్నది. అలాగే మనం ఇంట్లో చేసుకుంటాము, చూసుకుంటాము, సంపాదించుకుంటాము. అయితే మనకంటూ మనం సంపాదించుకోవడానికి ఒక వ్యవస్థలు ఉన్నాయి, బిజినెస్ లేకపోతే ఉద్యోగం లేకపోతే ఇంకోటి. మరి ఇక్కడ ఈ చేసే వాళ్ళకు ఆర్థికంగా విధంగా ఉన్నాము, మన తరఫు నుంచి ఏం పోరాడుతున్నాము, వాళ్ళకు ఏం మన నుంచి ఎంతవరకు సహకారం ఉంది అనేది మనలో ప్రతి వాళ్ళు ఒకసారి ఆలోచించుకుంటుకోవాలి. నా గోలైతే అదే, నేను ఎప్పుడు ఉన్నా అంతే, మిగతా అన్నీ వినడం నాకు అవసరం, మనం చేసేవాళ్ళకి సపోర్ట్ అంతే నాకు. అయితే ఇందులో నేను ఒక సజెషన్ చేయదలుచుకోండి. ఇప్పుడు మనము వస్తున్నాము పోతున్నాము అనేది కాదు ఇక్కడ పాయింట్. మనం దీనికి ఎంతవరకు మన పోరాటానికి సంబంధించి వాళ్ళకు హెల్ప్గా ఉండగలిగినాము.
అయితే ఇందులో చిన్న విషయము ఒకటి ఈరోజు చెప్పాలి. మనము మన ఇంటి పక్కల మన తెలిసిన వాళ్ళు చాలామంది ఫంక్షన్స్ జరుపుకుంటారు. అయితే జరుపుకున్న వాళ్ళలో కొంతమంది వీళ్ళకి సంబంధించి కొద్దిగా భోజనం ఆ రోజు అంటే ప్రతిరోజు మనం చేయలేము. ఇప్పుడు 4 గంటలకు 5 గంటలకు 10 గంటలకు చేస్తాము. ఆ భోజనం అనేది మనం వీళ్ళకి కూడా కొంత తినిపించడం అంటే ఒక ఆనందం ఉంటుంది. అయితే కొన్ని చోట్ల నుంచి పంపడానికి వాళ్ళకు వంట పాత్రలు అది ఏదైనా ఇబ్బందులు ఉంటాయి. వాటి గురించి ఒక చిన్న ప్రయోగం చేసినాం మేడం గారు. అది ఇప్పుడు మీకు ఏదైనా చేయదలుచుకుంటే మీరు ఓన్లీ వాళ్ళకి ఫోన్ కాల్ చేయండి. వీళ్ళ దగ్గర నుంచే పాత్రలు అవి వస్తాయి. మీకు ఆడ ఉన్న మిగిలేది కానీ లేదా మీరు ఎక్కువ చేయించింది కానీ కొంత ఇక్కడికి పంపడానికి ట్రై చేయండి. అది మీకు పుణ్యకార్యం అది. సరే కొన్ని డబ్బుల పరంగా ఇవ్వలేకపోతుంది. ఒకవేళ మనం అన్ని టైంలో అనుకుంటే యాక్చువల్గా 99% ప్రతి ఫంక్షన్లోనూ మనం ఎక్కువ చేసుకుంటాం. ఏది అప్పటికప్పుడు ఎవరన్నా ఎక్కువ వస్తే సరిపోతారు. ఎవరన్నా 10 to 25% ప్రతి ఫంక్షన్లోనూ మిగిలిపాటుగానే ఉంటుంది. దాన్ని ఇక్కడికి వీళ్ళకు చేస్తే ఆ రోజు మనం అనుకోకుండానే వీళ్ళకి అన్నదానం చేసిన వాళ్ళం అవుతాము. మనకు ఒక పుణ్యం ఉంటుంది. దీన్ని మీరు అందరూ ఇక్కడికి వచ్చిన వినేవాళ్ళు ప్రభుత్వులు అందరూ కూడా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి మినిమం చెప్తూ పోండి. మీకు తెలిసినప్పుడు గుర్తొచ్చినప్పుడు మన ఇంటి పక్కల పెళ్లి జరుగుతుంది బాబు మీకు ఏదైనా ఈ స్నేహ సొసైటీని అహర్నిశలు కాపాడుతూ అందరికీ న్యాయం చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది, టీచర్స్ అందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నమస్కారం. ఇది ఒక యజ్ఞం. దీనికి సన్నిధానం రకరకాలుగా కావాలి. అది యజ్ఞం చేస్తున్నటువంటి పురోహితులు, టీచర్ కానీ సెక్రటరీ కానీ వీళ్ళు అహర్నిశలు యజ్ఞంలో పాల్గొంటున్నారు. ఇది నిర్విరామంగా జరుగుతూనే ఉన్నది. దాని ఫలితం అనేది మరి రావడానికి చాలా కృషి చేయాల్సి వస్తుంది. ఆ రకంగా వీళ్ళు కృషి అనేది అమోఘం. మరి దాని ద్వారానే మనము నిజంగా మన పిల్లలు చాలామందికి ఇక్కడ మేలు జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. ఇందాక ఇద్దరు ముగ్గురు ఒక్కొక్క విభాగం నుంచి చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డులు అనేవి వచ్చినాయి. ఉత్తమ అవార్డులు రావడానికి మాత్రం ఈ అందరి కృషి ఉన్నది. అవార్డులు వస్తూనే ఉన్నాయి. ఈసారి కూడా చిన్నగా ఒక మాట, इनको मैं बहुत बहुत हार्दिक अभिनंदन करता हूँ. आज 32 साल से सेवा करना वो तो मजाक नहीं है. आज अपने घर में अगर 1 घंटा बच्चा रोए तो अपन तंग आ जाते. आज ये 32 साल से 250 बच्चों की सेवा दे रहे. बहुत बहुत इनको मैं अभिनंदन करता हूँ. धन्यवाद. విరామ కృషి, అలుపెరిగిన కృషి చేసి చేసి ఎక్కడో ఒక చోట అలుపు అనేది వస్తుంది మనిషికి. అది దేనివల్ల అంటే అనేక రకాల కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటే ఇంకా ఎంతైనా చేయొచ్చు. శారీరక శ్రమ, ఫిజికల్గా అన్నీ చేస్తున్నారు. కాకపోతే ఈ రోజుల్లో ఏ పని చేయడానికైనా కావాల్సింది ఫైనాన్షియల్. అది కనుక అన్ని రకాలుగా మనకి సమయానికి అందుబాటులో ఉన్నట్లయితే ఇంకా అంచెలంచెలుగా ఇంకా ఎంతో డెవలప్ చేస్తారు. ఆ శక్తి ఉంది. దానికి అన్ని రకాలుగా ప్రభుత్వం కానీ అన్ని రకాలుగా కృషి జరగాలని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. కేంద్రాభివృద్ధి చెందుతూ ఒక వికలాంగ సేవనే కాకుండా ఎన్నో వివిధ ప్రాజెక్టులు చేపడుతూ అన్నింటిలో కూడా ముందంజలు ఉంటూ అన్నింటిలో అవార్డు తీసుకుంటూ దానికి ఏదైతే మీరు స్టాఫ్ సహాయపడుతున్నారో వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే సార్ మీకు ఒక టాస్క్ అప్పచెప్తే మీరు దాన్ని మంచిగా కంప్లీట్ చేసి దానికి రివార్డ్స్ అన్నీ తెస్తున్నారు. కాబట్టి మీ సేవ కూడా చాలా గొప్ప విషయం ఇందులో. కానీ అన్ని వికలాంగుల కన్నా ఏదైతే మనం మానసిక వికలాంగులకు సేవ చేస్తున్నామో అది చాలా నిజమైన సేవ. ఎందుకంటే మనం చూస్తున్నాము వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంది. మన దగ్గర 175 మంది పిల్లలకు రెసిడెన్షియల్ కూడా ఉంది. అందులో 70 మంది పిల్లలు మరియు డే స్కాలర్స్ కూడా ఉన్నారు. వారి గురించి మనము ఇంటింటికి వెళ్ళి పికప్ డ్రాప్ చేస్తున్నాము.
నిరంతరంగా ఈ సేవ ఏది జరుగుతుందో దానికి మన ప్రభుత్వం గుర్తించి మనం ఎంత ఖర్చు పెడుతున్నామో దానికన్నా తక్కువ డబ్బులు మనకు అలాడవుతున్నాయి. అది సార్ ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు దానికి ఎక్సెస్ స్పెండ్ గత 3 సంవత్సరాల నుంచి చూస్తే మనం ₹1 కోటి సార్ ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అండ్ దానికి ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్ మనకేమీ చెప్పట్లేదు, కానీ సార్ డ్రెస్లో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో. కాబట్టి మనం జనరల్ బాడీ అందరూ సార్కు ఏ విధంగా తోడ్పాటు చేయాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటే ఏ ప్రాజెక్ట్ కూడా ముందుకు జరగదు. అయినా సార్ ఎక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి వడ్డీకి తీసుకొచ్చి స్టాఫ్కు శాలరీస్ కరెక్ట్ పే చేస్తున్నాడు. కాబట్టి అందుకే కొన్ని ప్రాజెక్టులు సార్ వదుకోవాల్సి వస్తుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఉంది, ప్లస్ సార్ హెల్త్ కూడా. కానీ ఏ ప్రాజెక్టు వదుకున్నా కానీ సార్ ఈ వికలాంగుల సేవ మాత్రం వదుకోవట్లేదు. వారికి అన్ని విధాల సేవలు అందిస్తూనే ఉన్నారు. వారికి మనము అన్ని విధాల తోడ్పడాలని నేను ఈ బాడీ మెంబర్స్తో కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి మనం చూస్తున్నాం, మన తెలంగాణలో కంటిన్యూస్గా రన్ అయ్యే ప్రాజెక్టు మన స్నేహాశ్రీ ఒకటే. ఎందుకంటే ఎన్నో సంస్థలు వస్తుంటాయి, వాళ్ళు ఏదో కమర్షియల్గా ఆలోచిస్తూ ముందుకు రావు. కానీ అలా కాకుండా మన స్నేహాశ్రీ మాత్రం ఎంతో నిజాయితీగా సేవ చేస్తూ ప్రతి ఒక్కరికి గుండెలకు హత్తుకొని ఎవరికి కూడా నో అనకుండా అన్ని సేవలు అందిస్తుంది. కాబట్టి మనం చూస్తున్నాము, మంచిర్యాలలో కూడా మనకు ఒక ఆర్గనైజేషన్ నడుస్తుంది. ఇంతకుముందు మన రమేష్ చెప్పినట్టు బ్లైండ్ స్కూల్ పిల్లలకు ఏ విధంగా అయితే బ్రెయిల్ విధానం ఎంత టఫ్గా ఉంటుంది, ఏ విధంగా మనం వాళ్ళకి చెప్పాలి, బ్లైండ్ పిల్లలకి ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారు, వాళ్ళకి మంచి అవార్డు చేస్తున్నారు. కానీ ఈ మెంటల్ రిటార్డెడ్ పిల్లలకు వస్తే ఓన్లీ 40% ఇంప్రూవ్మెంట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అందులో కూడా కొంత రీచ్ కాలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళైతే హైపర్ యాక్టివిటీలో వాటిని తగ్గిస్తూ మెడిసిన్స్ ఇస్తూ అన్ని విధాలా మనం డాక్టర్కు కూడా సేవలు అందిస్తున్నాము. ఇక్కడ వారికి మనోవికాసం కొరకు మ్యూజిక్ కూడా ఇక్కడ నేర్పడం జరుగుతుంది. అన్ని విధాల ఆల్రౌండ్ డెవలప్మెంట్ గురించి మనం స్నేహాశ్రీ ఇక్కడ పనిచేస్తుంది. కాబట్టి ఇంకా ముందు కూడా వేరే ప్రాజెక్టులు తగ్గించినా కానీ వికలాంగ సేవ మాత్రం మీరు కంటిన్యూ చేయండి సార్. ఏదైతే ఐ హాస్పిటల్ అనుకుంటున్నారో చారిటీ హాస్పిటల్ దాన్ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఒకరికి చూపు ఇస్తే ఎంతో మన దేశానికి కూడా వాడు మంచి అవుతుంది. కాబట్టి క్యాటరాక్ట్ సర్జరీ ఈ రోజుల్లో పోస్ట్ కోవిడ్ తర్వాత అందరికీ క్యాటరాక్ట్స్ పెరిగిపోయాయి. ఎందుకంటే అప్పుడు స్టిరాయిడ్ వాడడం వల్ల చాలామందికి క్యాటరాక్ట్ ప్రాబ్లం పెరిగిపోయింది. అది మెల్లమెల్ల ఎప్పుడైతే అది క్యాటరాక్ట్ న్యాచురల్ అయిపోతుందో అంతకన్నా ముందే సర్జరీ చేయాలి. మనం న్యాచురల్ అయిన తర్వాత ఏం చేయలేము. కాబట్టి మనం ఐడెంటిఫై చేసి క్యాంప్స్ పెట్టి క్యాటరాక్ట్ పేషెంట్గా ఐడెంటిఫై చేసి క్యాంప్స్ పెట్టి సర్జరీ చేయిస్తే చాలా మనం స్నేహాశ్రీ సేవ చేసినట్టు ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం సఖీ గురించి మాట్లాడాము. అది మహిళలకు ఎంతో మంచి ఉపయోగమైన కార్యక్రమము. ఎందుకంటే కొందరు బయటకు చెప్పుకోలేరు, కానీ అక్కడ వెళ్తే మాత్రం అన్ని పరిష్కారాలు దొరుకుతున్నాయి. న్యాయ సలహా దొరుకుతుంది, మెడికల్ ఫెసిలిటీ దొరుకుతుంది. ప్లస్ వారికి ఏమైనా ఉంటే కూడా వారు సీక్రెట్గా ఉంచి ఎవరైతే అత్యాచారం చేశాడో అన్యాయం చేశాడో వారికి శిక్ష కూడా చేసినట్టు సఖీ సెంటర్ మంచిగా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా సార్ ఏదైతే మిగతా ప్రాజెక్టులు చేస్తున్నారో అవి కంటిన్యూ చేయాలని కోరుతూ వారికి దేవుడు అన్ని విధాల సహకారం అందించాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చాను. ధన్యవాదాలు. ఎన్జిఓ అందులో కూడా ప్రొఫెషనల్ డ్రివెన్ ఎన్జిఓ అనేది ఒకటి ఉంటే వాళ్ళ నుంచి ఏమన్నా ఇన్నోవేషన్ అనేది గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంతవరకు ఎన్జిఓ నేను ముఖ్యంగా నేనేదో రొటీన్గా అందరూ చేసే కార్యక్రమాన్ని అందరూ చేసే ప్రోగ్రాంలో నేను ఒక ప్రోగ్రాంగా చేయడం నాకు మొదటి నుంచి కూడా ఇష్టం లేని విషయం. అన్ని ఇన్నోవేటివ్ కార్యక్రమాలే మేము నిజామాబాద్లో టేకప్ చేసినామని నేను అనుకుంటున్నాను 99%. సో ఎప్పుడైతే మెంటల్ రిటార్డెడ్ స్కూల్ గురించి మేము మాట్లాడినప్పుడు సో మాకు మెంటల్ రిటార్డేషన్కి డెఫినేషన్ దొరకలేదు. సో మెంటల్ హ్యాండిక్యాప్ స్కూల్కి ప్రపోజల్ రావాలంటే డెఫినేషన్ దొరకలేదు. అదేవిధంగా బ్లైండ్ స్కూలు, సో చైల్డ్ లేబర్ స్కూల్స్, ఇవన్నీ కూడా ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ అన్నీ కూడా టేకప్ చేయడం జరిగింది. సో షెల్టర్స్ని కూడా ఇప్పుడు మనం నడుపుతున్నాము. షెల్టర్స్ ఏంటంటే అందులో చాలా మీగర్ సాలరీస్ పే చేస్తారు. యాక్చువల్గా ఎవరు కూడా ఇంతవరకు అందులో పోయి వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు కాబట్టి వాళ్ళ మినిమం వేజెస్ యాక్చువల్లీ పోరు, కానీ వాళ్ళకి మేనేజర్కి 5,000 ఇస్తారు.
సో ఒక కేర్ టేకర్కి 3,500 రూపాయలు పర్ మంత్ ఇస్తారు. పోయిన ఏప్రిల్ నుంచి ఇప్పుడు మార్చి వరకు 12 నెలల్లో ఒక నెల జీతం కూడా వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళని మనం పెట్టుకొని వాళ్ళు ఇబ్బంది పరచడం మాకు ఇష్టం లేదు. ఒకటి. రెండోది ఏంటంటే నిరాశ్రయుల కోసం ఎవరైతే నిరాశ్రయులు ఉంటారో వాళ్ళకి మాత్రం ఆ షెల్టర్స్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళు మున్సిపాలిటీలో ఒక సిస్టమ్ ఉంటుంది. ఏంది ఆర్గనైజర్స్ ఉంటారు, సిఓలు ఉంటారు, సో సిఆర్పీలు ఉంటారు, వీళ్ళందరూ కూడా ఉంటారు. మున్సిపాలిటీ కూడా చేయొచ్చు. వాళ్ళు ఎందుకు ఒక ఎన్జిఓ మీద పెడతారు ఇదంటే నేను ఏం అర్థం చేసుకున్నానంటే వాళ్ళ జీతాలు ఇవ్వరు కదా. 12 నెలలు మున్సిపాలిటీ వాళ్ళు జీతాలు ఇవ్వకపోతే ఊరుకుంటారా? ఒక్క నెల 5వ తారీఖులో కూడా జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు పోయి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తారు. ఒక ఎన్జిఓకి ఇచ్చింది అనుకోండి, సో వాడు 12 నెలలు జీతం పే చేయడు, వాడు ఇచ్చేది 3,500 రూపాయల జీతం. సో ఇలాంటి కార్యక్రమాల వల్ల ఏమవుతుందంటే ఒక ఎన్జిఓ రిప్యుటేషన్ పోతుంది. సో ఎన్జిఓకి బర్డన్ పెరుగుతుంది. ఏంటంటే వాళ్ళకి ఇచ్చేది 3,500. వాడికి 2 నెలలకు ఒకసారి మనం డబ్బులు ఇవ్వాలి కదా. కొన్ని అన్న వాడు అంటాడు, సార్ నేను రావడానికే నాకు ఛార్జీలు లేవు సార్, నేను ఇవ్వాలి అంటాడు. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మనం పని అంతా పక్కన పడేసి వాళ్ళ జీతాల కోసం ప్రత్యేకంగా 2-3 గంటలు వెయిట్ చేయాలి. సో ఇలాంటివన్నీ కూడా మనం మానేసి నేనేమనుకున్నా అంటే ముందు కూడా బిగినింగ్లో నేను చాలా కాలం 95 నుంచి దాదాపుగా 2005 వరకు నేను వేరే ప్రోగ్రామ్స్ తీసుకోవాలి. ఓన్లీ డిజేబుల్డ్లోనే పనిచేయాలనుకున్నాను, డిజేబుల్డ్ వెల్ఫేర్ కోసమే పనిచేయాలనుకున్నాను, డిజేబుల్డ్ ఎంపవర్మెంట్ కోసం పనిచేయాలనుకున్నాను. ఏదన్నా రిలవెంట్ డిజేబుల్డే టేకప్ చేసిన. 2006 తర్వాత ఎంతోమంది మోటివేట్ చేయంగా నేను HIV AIDS ప్రివెన్షన్ ప్రాజెక్ట్ని ఎంతో కష్టంగా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వేరే కార్యక్రమాలు తీసుకున్నాను. కానీ అంతకంటే ముందు నేనేమి ఇర్రెలవెంట్ ఆఫ్ ద డిజేబుల్డ్ తీసుకోలేదు. సో అన్నీ కూడా డిజేబుల్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ తీసుకున్నాను. ఇప్పుడు కూడా ఏమనుకున్నాను అంటే హై హాస్పిటల్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నడపగలిగితే చాలామందికి డాక్టర్ గారు అన్నట్టుగా క్యాటరాక్ట్ పేషెంట్స్ని మనం సైట్ సేవ్ చేసడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ఆల్రెడీ మనం కొంత నోముల రామచంద్రారెడ్డి గారు 1 లక్ష రూపాయలు ఇచ్చారు. దానికి ఒక స్లిట్ ల్యాంప్ కూడా కొనడం జరిగింది. అందులో టోటల్ ఎక్విప్మెంట్ ఉంది. డాక్టర్ సందీప్ రావు గారు కూడా మనకి కాన్సెంట్ ఇచ్చారు. సో కాబట్టి మనకి దానికి పర్మిషన్కి అప్లై చేస్తానికి టైం దొరకట్లేదు రియల్గా చెప్పాలంటే. సో అంత ఒత్తిడిలో పని చేస్తున్నాము. సో రోజు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కాబట్టి సో ఇలాంటి చిన్న కార్యక్రమాలు తీసుకొని మన సమయాన్ని మన ఒత్తిడిని పెంచుకునే కంటే కూడా ఏదైతే డిజేబుల్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉన్నాయో అవి చేయాలనుకుంటున్నాను. ఒకటి చారిటీ హాస్పిటల్ని ఫుల్ ఫ్లెడ్జ్గా నడుపుతాను. రెండవది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సెంటర్ని స్ట్రెంథన్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు 25 మంది ఉన్నారు, దాన్ని ఒక 50 మంది వరకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. మూడవది వచ్చేసి రీసెంట్గా నేను వికలాంగుల కోసము చాలా ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ అంటే సహాయ పరికరాలు అనేది మన జిల్లాలో ఎవరు పంచరు. అప్పుడప్పుడు చారిటీ ద్వారా రోటరీ క్లబ్ అలాంటి వాళ్ళు పంచుతారు, కానీ ఒక కంటిన్యూ ప్రాజెక్ట్ లేదు నిజామాబాద్ జిల్లాలో. సో ప్రతి ఒక్కడికి ఇప్పుడు బ్లైండ్కి మ్యాగ్నిఫైర్స్ కావాలి, బ్లైండ్కి వాకింగ్ స్టిక్స్ కావాలి, బ్లైండ్కి స్లేట్స్ కావాలి, ఎక్కడికో పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది మనం. సో దీనికి ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ మన జిల్లాలో మనం టేకప్ చేస్తే అందరికీ ప్రతి ఒక్క డిజేబుల్డ్కి క్రచెస్ కావచ్చు, వీల్ చైర్స్ కావచ్చు, ట్రైసైకిల్ కావచ్చు, ఏదైనా కానీ మనం నిజామాబాద్ నుంచి మనం ఉంటే బాగుంటుందని నేను ఒక రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రపోజల్ కూడా పెట్టాను. అంటే కాన్సెప్ట్ ఇచ్చాను, ప్రపోజల్ పెట్టలేదు. వాళ్ళు అడిగారు నన్ను యాక్చువల్గా. సో నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి సెంటర్ లేదు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ముందుకు రాని అంటే ఆల్రెడీ నేను కాన్సెప్ట్ పంపించాను. అందులో కొంతమందిని మనం ఆర్థోటిక్ ప్రోస్థెటిక్ ఇంజనీర్ని, తర్వాత ఫిజియోథెరపిస్ట్ని, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ని మనం రిక్రూట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఒక ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ సెంటర్ని మనం నిజామాబాద్లో ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాను. దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నిర్వహించాలనుకున్నాను నిజామాబాద్లో. సో ఇర్రెలవెంట్ ఆఫ్ ద ఎనీ డిజబిలిటీ అందరికి కూడా సహాయ పరికరాలు, ఆర్థోపెడికల్ హ్యాండ్ కావచ్చు, బ్లైండ్ కావచ్చు, ఇయరింగ్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనం మన సొసైటీ ద్వారా జిల్లాలో ప్రజలందరికీ పంచడానికి రాబోయే కాలంలో స్టెప్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. కాబట్టి ఇతర కార్యక్రమాల మీద కొంత కాన్సన్ట్రేషన్ తగ్గించి ఇప్పుడు మన శ్రమని కొంత ఇటువైపు డిబేట్ చేస్తే ఇంకా కొంతమందికి డిజేబుల్డ్కి సహాయం అవుతుందని నేను అనుకున్నాను. సో బేసిక్గా ఈ రెండు అనుకున్నాను. ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ప్రాజెక్ట్ ఒకటి టేకప్ చేయాలనుకున్నాను, ఐ హాస్పిటల్ నిర్వహించాలనుకున్నాను, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సెంటర్ని స్ట్రెంథన్ చేయాలనుకున్నాను.
సో అల్టిమేట్గా చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది. ఆల్రెడీ మనం కొంత అమౌంట్ని కూడా కలెక్ట్ చేసినాము. సిల్వర్ జూబ్లీని కంపల్సరీగా జూన్ జూలై మాసాల్లో నిర్వహించాలనుకుంటున్నాము. దాని ఎట్టి పరిస్థితుల్లో దానికి మేము టార్గెట్ 20 lakhs పెట్టుకున్నాము. మేము 4.48 lakhs ఆల్రెడీ మేము దాన్ని తీసుకున్నాము. అయినప్పటికీ 20 lakhs ఖర్చు పెట్టి నేను తప్పకుండా 3,000 సావనీస్ ప్రింట్ చేసి సావనీస్ రిలీజ్ చేస్తాము. సో ఇవన్నీ కూడా మన ముందున్నాయి కాబట్టి మిగతా వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేమనుకుంటున్నాను నేను. కాబట్టి ఈ కార్యక్రమం మీద నేను దృష్టి పెట్టాలనుకున్నా. ముఖ్యంగా నేను ఏ కార్యక్రమంలో కూడా నేను గవర్నింగ్ బాడీ మెంబర్స్ని ఇంతవరకు నేను మీరు ఇది చేయండి అని నేను అడగలేదు, ఎవరిని కూడా ఇప్పటి వరకు కూడా అడగలేదు. రాబోయే కాలంలో కూడా అడగనేమో అనుకున్నాను. బట్ సాగునీరుకి మాత్రం సిల్వర్ జూబ్లీ కోసము అందరి కాంట్రిబ్యూషన్ కంపల్సరీగా మీరు స్పాంటేనియస్గా వాలంటరీగా చేస్తే బాగుంటుందేమో అనుకున్నాము. సో ఎందుకంటే బర్డన్ నాకు దక్కదు, లేకపోతే బర్డన్ నేను పుంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి మరి తప్పకుండా అందరూ ఇన్వాల్వ్ అయ్యి, ఎందుకంటే మైపల్ సారు శ్యామ్సుందర్ సార్ ఆల్రెడీ అక్కడ 1,32,000 మరి పైసాలో మొబిలైజ్ చేయడం జరిగింది. సో మరి రాబోయే కాలంలో సిల్వర్ జూబ్లీ ఎట్లన్నా అంటే మనం ఎందుకు దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగిందంటే కేంద్ర మంత్రిని పిలవాలి ఆ ప్రోగ్రామ్ కానీ పెద్ద ఎత్తున మనం ప్లాన్ చేస్తున్నాం. అందుకే అది లేట్ అయింది. ఇప్పుడు కూడా మరి మనకి ఎలక్షన్ కోడ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అయిపోయిన తర్వాత కేంద్ర మంత్రులు పొలిటికల్లోనే ఇన్వాల్వ్ చేయకపోయినా మరి బ్యూరోక్రాట్స్ని అన్నా తప్పనిసరిగా కేంద్ర స్థాయి అధికారులను ఇన్వాల్వ్ చేసి మరి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేద్దామనుకున్నాను. కాబట్టి నేను ప్రతి ఒక్క గవర్నింగ్ బాడీ మెంబర్ని ఈ సందర్భంగా కోరుతున్నాను, మీరు తప్పకుండా సహాయం చేయండి. బేసికల్గా మళ్ళీ నేను మైపల్ గారిని శ్యామ్సుందర్ రెడ్డి గారిని నేను అడగదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కొంత చేసినారు. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు తప్పకుండా మరి మొన్న రమణారెడ్డి సార్ కూడా కొంత కాంట్రిబ్యూషన్ చేశారు. మరి ఆయన ఒక 51,000 రూపాయలు మరి వాళ్ళ బంధువుల ద్వారా మొబిలైజ్ చేయడం జరిగింది. మరి వారు పర్మిషన్ ఇస్తే మరి మనం అందులో ఒక 5 పేజీలు ఫుల్ పేజీలు అవుతాయి. కాబట్టి వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళు ఎలాగో డొనేషన్ చేశారు వాళ్ళకు కూడా గుర్తింపు కావాలి. మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వచ్చింది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉపయోగించుకొని కూడా మనం డొనేషన్స్ వసూలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి వారు ఏదైతే 51,000 రూపాయలు వసూలు చేసినారో మరి వారు పర్మిషన్ ఇస్తారు. ఆ పేర్లని మనం ఒక 5 పేజీల్లో వాళ్ళ పేర్లు వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఇప్పుడు ప్రోగ్రాం కాకుండా సిల్వర్ జూబ్లీకే మరి ప్రోగ్రాం కింద ఎక్స్పెండిచర్ చూద్దాం అనుకున్నాం. కాబట్టి వారు అంగీకరిస్తూ తప్పకుండా అది సిల్వర్ జూబ్లీకి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కూడా మరి నేనేమి క్యాష్లో కంటే కూడా కైండ్లో ఇప్పుడు దాదాపు ఆ రోజు మనం ఒక 1,500 మంది డిజేబుల్డ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ 1,500 మందికి అయితే మంచి భోజనం పెట్టాలి. సో ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళని మనం గుర్తించుకొని వాళ్ళని సన్మానం చేసుకోవాలి. సో ఇలాంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మనం ఒక హాల్ బుక్ చేయాలంటేనే దాదాపుగా దానికి సంబంధించి ఒక 1-2 లక్షల రూపాయల కంటే ఎక్కువే అవుతాయి అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా మనం ఒక 20 lakhs తోటి ఎస్టిమేషన్ వేసినాము. మరి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గి క్వాలిటీ ఏం తగ్గించడం తప్పకుండా అది ఎంత మొబిలైజేషన్ అయినా కాకపోయినా సో మనం అనుకున్న రీతిలో దాన్ని చేద్దామని నేను అనుకుంటున్నాను. దానికి అందరూ సహకరించండి. సో మరి ఒకవేళ జూన్ 4కి మనకి ఇదైతే ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉందో అది కంప్లీట్ అయిపోతే జూన్ లాస్ట్ వీక్లో కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ సిల్వర్ జూబ్లీని ప్లాన్ చేద్దాం. ఆల్రెడీ నేను టీటీపీ పర్సన్తో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన కూడా ఒక పర్సన్ ఇచ్చారు. మన దగ్గరే మొత్తం టీటీపీ అనేది జరుగుతుంది. ఇప్పటికైతే ఏదైతే జరిగిందో అదంతా టీటీపీ అయిపోయింది. రాబోయే కాలంలో కూడా ఇంకా దాంట్లో కొన్ని ఆర్టికల్స్ని సేకరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఆర్టికల్స్ అనుకున్నాము, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఆర్టికల్స్ తీసుకుంటున్నాము. ఆల్రెడీ మనకు ఒక 7 స్టేట్ అవార్డ్స్ ఉన్నాయి, 2 నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి. సో మనకు ఒక 10-15 పేజీలు మనకి పోతాయి. సో దీనికి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయాలనుకున్నాను యాక్చువల్గా. అందుకే నేను ఇవాళ ఆడిటర్ గారు కూడా రమ్మని ఏంటంటే ఆయన సలహాలు తీసుకుందాము. సో సావనీర్ కమిటీలో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంత కృషి చేస్తాయి. అంటే ఇందులో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి ఉన్నవాళ్ళు ఉంటే బాగుంటుంది కమిటీలో. ఎందుకంటే ఇప్పుడు రేపు ఆర్టికల్స్ రాసినప్పుడు దాన్ని టీటీపీ చేస్తానికి దాని కరెక్షన్స్ కోసం ఒక మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ కూడా కావాలి. సో ఇలాంటి మల్టిపుల్ నాలెడ్జ్, మల్టిపుల్ టాస్క్స్, మల్టిపుల్ ఇవన్న
వ్యక్తిని మనం ఈ కంపెనీలో తీసుకొని మరి రాబోయే కాలంలో సిల్వర్ జూబ్లీ కంపెనీని ప్రైవేట్ చేసుకొని మరి సిల్వర్ జూబ్లీ అనేది సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాను. సో దీనికి సహకరించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. సో అందరికీ ధన్యవాదాలు. మరి ఇన్స్టెడ్ ఆఫ్ బిజీ షెడ్యూల్ అందరూ వచ్చారు, అందరూ విన్నారు, మీరు సలహాలు ఇచ్చారు. సో మీ సలహాలు తప్పకుండా ఫ్యూచర్లో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరైతే మీరు ఇచ్చిన సలహాలన్నీ కూడా. సో ఇంకా ఏదైనా ఇన్నోవేటివ్ కార్యక్రమాలు ఉంటే కూడా వీల్ ఫోకస్ మోర్ ఆన్ ద ఇన్నోవేటివ్ థింగ్స్. ఎవరైనా డిజబుల్డ్కి ఇన్నోవేటివ్ తీసుకుంటే అది చేద్దాం. సో పోస్ట్ మ్యాన్ రోల్ కాదు, ఎన్జిఓ అంటే గవర్నమెంట్ మార్కెట్స్ మేము తీసుకొని మళ్ళీ బెనిఫిట్స్ తీసుకుంటే కూడా. సో నేను పోస్ట్ మ్యాన్ రోల్ కంటే కూడా ఏదైనా ఇన్నోవేటివ్ రోల్లో నేను ఒక మెంటర్గా ఉండాలనుకుంటున్నాను. సో నేను పోస్ట్ మ్యాన్గా ఉండాలనుకోవట్లేదు కాబట్టి సో ఇన్నోవేటివ్ కార్యక్రమం మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. సో మరి ఇప్పుడు మనం అన్ని ప్రాజెక్ట్స్ నుంచి మరి ప్రతి ఒక్కరు ఏదో ఒక కష్టపడతారు కాబట్టి మరి ఆ ప్రాజెక్టులు విజయవంతంగా నిర్వహిస్తాయి. సో అందులో ఎవరి రోల్ ఎంత ఉందనేది మనం మనకేమి మెజర్మెంట్స్ ఏమి లేవు. ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇన్వాల్వ్ అయ్యిందా, ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్వాల్వ్మెంట్ అయ్యిందా, లేకపోతే అందులో ఉన్న స్టాఫ్ ఇన్వాల్వ్ అయ్యిందా, అందరూ కలిస్తేనే ఏదైనా ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనకి ప్రతి ప్రాజెక్ట్ నుంచి ఒక హెడ్ని మనం ఈరోజు సన్మానం చేసుకుందాం. వచ్చే భూమి పొరలలో పొరుడు
వరం ఆమె మోముపై